మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు మీరు పేరు సంపాదించుకుంటున్నారంటే నీ మీద ఎక్కువ ఏడిచేది నీ దగ్గర వాళ్ళే, నీ దగ్గర వాళ్ళే. నిజంగా చెప్తున్నాను. తెలియని వాడు, నువ్వంటే ఎవడో తెలియని వాడు, అసలు నీకు సంబంధం లేనివాడు నిన్ను అభిమానిస్తాడన్న, నీ ఓడే నిన్ను కుళ్ళుకుంటాడు. ఇది నిజం. నువ్వు ఆర్థికంగా ఎరిగిన అన్న నీకు జరిగింది అంటే చుట్టుపక్కల అబ్జర్వ్ చేసిన జరుగుతుంది అన్న, 100% జరుగుతుంది. వాడు అంటే నాకు నా చుట్టాల నుంచి అయితే రాలేదు, కానీ నా చుట్టుపక్కల నుంచి అయితే వచ్చింది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వెంకీకి ఈజీగా డబ్బు వచ్చేస్తుంది, నాకు ఇస్తే ఏమవుద్ది. ఎస్, నా చుట్టాల నుంచి నాకు రాలేదు, కానీ నా చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చింది. చాలా మంది, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నేను వెళ్ళినప్పుడు నా ఊరు నుంచి నేను ఒక 4-5 పరిచయం చేశాను. వాళ్ళు వచ్చారు, చేసుకున్నారు, నా టీంలో చేశారు. కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నిలబడలేదు. నాకు తోచినంత వరకు కొంతమందికి హెల్ప్ చేస్తాను. మా ఊళ్ళో ఒక చిన్న గ్రూప్స్ ఉంటాయి అన్నమాట, స్వచ్ఛంద సంస్థ గ్రూప్స్. వాటికి ఎవరన్నా ఇట్లా మందమరికి సంబంధించింది ఎవరన్నా ఇట్లా ఉన్నారు అని అంటే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. అందులో నో డౌట్. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిండు, నేను చేస్తున్నాను. నా పెద్ద గొప్ప ఏం కాదు. అంటే నాతో పాటు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చేస్తారు. నేను ఒక్కని గొప్పనని నేనేం చెప్పట్లే, చాలా మంది చేస్తారు. ఆ గ్రూప్ లో నేను కూడా ఒక భాగం.